కానీ నాన్ వేషి అనే ఒక యూట్యూబ్ ఛానల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నాన్ వేషి వినలేదా? నేను విన్నాను. నాన్ వేషి అనే యూట్యూబ్ ఛానల్లో ఆయన యూట్యూబ్ రెవెన్యూ నాకు ఒక 30 lakhs per month ఆర్ 60 lakhs per month కూడా వచ్చినాయి అని చెప్పేసి 2 వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ వ్యూవర్షిప్కి మీ వ్యూవర్షిప్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీవి 2-3 millions పోతున్నాయి, ఆయన్ని 2-3 millions పోతున్నాయి. ఆయన ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, మీరు అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో నిజంగా మీకు కూడా 30 lakhs per month వచ్చిన సందర్భాలు ఎప్పుడైనా వచ్చిన సందర్భాలు ఉన్నాయి నిజంగా. అంటే మా పాప శారీ ఫంక్షన్ టైంలో పాప శారీ ఫంక్షన్ మంత్ లో వచ్చాయి, మా గృహప్రవేశం టైంలో వచ్చాయి. గృహప్రవేశం దాని తర్వాత ఇంకా అంటే అది ఓన్లీ వ్యూస్ వల్లే కాదు, కొలాబ్స్ కూడా కలిపి. ఓకే, ఓన్లీ వ్యూస్ వల్ల మంచి అమౌంట్ అండ్ విత్ కొలాబ్స్ ఉంటుంది. మేము ప్రతి వీడియో కొలాబ్ మళ్ళీ చెప్తాను, ఆ టైంలో వచ్చిన దానికి మేము ఇంటి అడ్వాన్స్ కట్టుకొని కొత్త ఇల్లు తీసుకున్నాం. అలా అది మేము చాలా వీడియోస్ మా వీడియోస్ లో కూడా చెప్పాము. సో దీనివల్ల నాకు రెవెన్యూ రావడం వల్ల కేవలం మీ వల్ల నేను ఇంటి అడ్వాన్స్ మేము కట్టుకొని మేము కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నాం అని మా ఆడియన్స్ థ్యాంక్స్ కూడా చెప్పుకున్నాం వీడియో. సూపర్ సూపర్. అంటే ఆ మంత్ లో ఆ ఇన్కమ్ జస్ట్ డౌన్ పేమెంట్ కింద కట్టి తీసుకున్నాం. కానీ మీ ఇద్దరు ఒకటే ఫీల్డ్లో ఉంటూ యూట్యూబ్లో ఎక్కడ కూడా మీ ఇద్దరు గొడవ పడిన సందర్భాలు లేవు, కోపంగా మాట్లాడుకున్న సందర్భాలు లేవు, మీ గురించి ఎక్కడ నేను బయట వినింది లేదు, అసలు మీ ఇద్దరు గొడవ కదా? మొగుడు పిల్లలన్నాక గిల్లి కజ్జాలు బోల్డ్ ఉంటాయండి. మేము ఇంకోటి అసలు లేస్తే ముందు వచ్చారు, నేను లేట్ వచ్చారు. ఇప్పుడు ఏంటి లేట్ అంటే వస్తున్నానండి, బట్ మామూలుగా 24 hours మేము ఇద్దరం గొడవ పడుతుంటాం కానీ అది గొడవ కదనమాట. మా మాట్లాడే స్లాంగ్ అది. స్లాంగ్ శివని ఆగే అది క్వైట్ కామన్. ఇంట్లో ఇప్పుడు అక్క చెల్లెలు కొట్టుకుంటారా, అన్నదమ్ములు దాని గొడవలు అంటారా? సరదాగా చిన్న ఏమండి ఫోన్ ఏంటండి ఇక్కడ పెట్టారు, టవల్ ఏంటండి ఇక్కడ వేసారు, F3 సినిమాలు చూపించినట్టు అంతే. బాగా సీరియస్ గా గొడవ లేదండి, ఆ మెచ్యూరిటీ మా ఇద్దరికి ఉంది. నాకు బాగా కోపం వస్తే ఆయన సైలెంట్ గా ఉంటారు, ఆయనకు బాగా కోపం వస్తే నేను మొత్తం సైలెంట్ గా ఉంటే ఏమన్నా కావాలని ఆయన నచ్చిన ఇద్దరు వచ్చిన కామన్ సెన్స్ ఏంటంటే ఇద్దరు తప్పేదో మాకు తెలిసిపోద్ది. సో వాళ్ళు ఆబ్వియస్ గా వాళ్ళు తగ్గిపోతాం. ఇంకోళ్ళు ఎక్కువ తప్ప ఆయనమే ఉంటాయండి. అంటే కొంచెం అల్లరి పనులు. సో మీ లైఫ్ లో F2 మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? జరిగిన F2 మూమెంట్స్, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. నిజంగా నా వల్ల నందిని వల్ల తనకి కొంచెం ఫ్రస్ట్రేషన్, కానీ నాకైతే నా లైఫ్ లేపే పని నాకే. నా లైఫ్ చిన్నప్పటి నుంచి ఎలా అయితే లీడ్ చేస్తాను, ఇప్పటికీ అలా లీడ్ చేస్తున్నాను. నా చివరి బ్రతుకు కూడా అలానే లీడ్ చేస్తాను. బికాస్ అంత మంచి వైఫ్ నాకు దొరికిందని నేను సెలెక్ట్ చేసుకున్నా. అదో ఇలాంటి మస్తు అయితే మాకు లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఆ ఫ్యాంటసీ ఏంటి? మీరు ఇంట్లో ఇప్పుడైతే లేపలేదు. మీరు కూడా అప్పుడు సన్నగా ఉన్నారు, ఇప్పుడు 50 years సరిపోయింది. ఆ లేపుకెళ్ళడం కాదు, ఆమెను లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవాలి. అయితే ఎస్, అది డెఫినెట్ గా అది ఆయన కొంటె పనుల్లో ఒక పని తెలుసా అండి. అది ఇంట్లో చెప్పేసి ఒప్పేసుకునే వాళ్ళు కదా. అదే అన్నారు వాళ్ళు ఒప్పుకుంటారని లేపుకెళ్ళని చెప్పారు అనమాట. లైఫ్ లో థ్రిల్ ఉండాలి కదా, చెప్పుకోవడానికి ఉండాలి. మరి నేను నీ సినిమాలు చూశాను, అని సినిమాలో లేపుకెళ్ళే సీన్ చూశాను, మరి నేను ఇన్స్పైర్ అవ్వను డెఫినెట్ గా, ఆబ్వియస్ గా. అడిగిన వెంటనే మీరు ఎందుకు వచ్చేసారు? ఆయన అడిగారు కాబట్టి వెళ్ళిపోయాను. ఎస్, ఇంట్లో అడగండి, ఒప్పించండి అని చెప్పచ్చు. ఆ టైంలో హిట్ సీరియల్ చేస్తుంది హీరోయిన్ గా, అయిన వచ్చింది బాబా ఏం తెలియదు. అంటే విక్రమ్ ప్రొడ్యూసర్ ఎవరో కాదండి, మన మహేష్ బాబు గారి సిస్టర్ మంజుల గారు. ఆవిడ అప్పుడు సో నేను చెప్తా, ఆవిడకి నేను కానీ షుగర్ కానీ లైఫ్ లాంగ్ సారీ చెప్పుకుంటూనే ఉంటాం అనమాట ఆ విషయం. అవును, అంటే ఆ టైంలో తెలియని టైంలో చేసినటువంటి 17 years లో ఏం మెచ్యూరిటీ ఉంటుందని మీరు అడిగారు. నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. అసలు ఇండస్ట్రీకి రావడానికి రీజనే మా వారు. నాకు 12 years కి నేను సినీ రంజని, మనోరంజని అనే ప్రోగ్రామ్ వచ్చేసాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తూనే ఉన్నాం. నాకు చిన్నప్పటి నుండి పరిచయం కాబట్టి ఏముంది మన వాళ్ళే కదా అన్న ఫీలింగ్ ఉన్నాం. మా ఇద్దరికి 7 years గ్యాప్ యాక్చువల్గా. ఎలా ఒప్పించారు శ్రీవాణి గారిని? శ్రీవాణి ఒప్పించడం అంటే ఫస్ట్ అసలు లవ్ కాదు కదా, మామూలుగా డాన్స్ షోస్ చేసేది. ఓ 4 shows అయిన తర్వాత నీకు యాంకరింగ్ బాగుంటుందని చెప్పి ఈటీవీ తీసుకెళ్ళాను. అయిపోయింది, యాంకర్ అయింది, తనంతా బిజీ అయిపోయింది, నేను బిజీ అయిపోయాను. ఒక 4 years తర్వాత మా చిన్న తమ్ముడు ఫ్రెండ్ వచ్చి, అన్న శ్రీవాణిని తెలుసంటే అది తెలుసు నాకు అన్న, ఆమెను పైకి తీసుకొచ్చి నువ్వే కదా అన్నాడు. నేను పైకి తీసుకోవాలంటే అది సీన్ లేదని చెప్పాను. ఫోన్ చేసే అప్పుడు, అవును సార్ మరి మీరు నన్ను యాంకరింగ్ తీసుకెళ్ళబట్టి ఫస్ట్ ఆటోలో ఈటీవీలో ఛాన్స్ రాబట్టి అక్కడి అంటే ఇదంతా నీ కష్టం, నీ టాలెంట్ షో అని ఎవరెవరు పైకి తీసుకురారు అంతే. బట్ నువ్వు చెప్పుకున్నావు కదా, నాకు చాలా నచ్చావు. సరే నెక్స్ట్ వీక్ నా బర్త్డే, మా ఇంటికి అని చెప్పి నా బర్త్డేకి వచ్చింది. తను మా అమ్మ నాన్నతో కలిసి విధానం, ఆంటీ ఇంకల్ అని చెప్పి డెఫినెట్గా ఈ అమ్మాయి మ్యారేజ్కి చేసుకుంటే చాలా బాగుంటుంది నా లైఫ్ అని అనిపించింది 6 months. సో ఆ ఇయర్ 2006 New 31st నైట్ ప్రపోజ్ చేశాను. ఓకే అంది, మార్చ్ వెళ్ళిపోయాం, వచ్చాం. ఆ 2007లోనే సెప్టెంబర్లో మ్యారేజ్ చేసుకున్నాం. 2008లో పాప.
31st నైట్ ప్రపోజ్ చేశారు. 2031 నైట్ ప్రపోజ్ అవును, చేశాను. ఏమనిపించింది మీకు ప్రపోజ్ చేసిన వెంటనే? ఓకే అనిపించింది ఓకే అని చెప్పారు వెంటనే, అంతే. ఇమీడియట్గా. మీకు అప్పటికి ఇష్టం ఉంది? నాకు ఇంకా లవ్ ఇవన్నీ అంత ఆ టైంలో ఫోనులు కూడా సరిగ్గా లేవండి, అంత ఏమీ తెలియదు నాకు. బట్ నార్మల్గా ఏంటంటే ఈయనంటే ఇష్టం, అంటే నార్మల్గా చాలా మంచి వ్యక్తి, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు, దాని తర్వాత బాగా చూసుకుంటారు, ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయనతో ఎప్పుడు కూడా ఎక్కడ బోర్ కొట్టదు, ఏదో ఒక కులుజోగు వేసుకుని నవ్వి, ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి. వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, చిన్నప్పటి నుండి బాగా పరిచయం, అలా అని చెప్పేసి ఇంకేమనిపించలేదు నాకు, అలా ఓకే అని చెప్పేసాను అంతే. సో నిజంగా మీ పేరుని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు యూట్యూబ్లో. కింద కమెంట్స్ కూడా చాలా కమెంట్స్ చూసాను నేను, మీ పేరు బాగుంటుంది, మీ పేరు అంటే ఇన్స్పిరేషన్ అని చెప్పి. సో బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ ఇద్దరు లైఫ్లో జరిగిన బెస్ట్ థింగ్? మేము చాలా 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 ఉన్నాయి. నేను, నందిని, శ్రీవాణి ముగ్గురం పర్ఫార్మెన్స్ చేస్తాం కదా, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ముగ్గురం. మేము ముగ్గురం అది దేవుడి దయ వల్ల మాకు అలాంటి ఛాన్స్ చాలా చాలా వచ్చాయి. అదేంటి ఫ్యామిలీలో కానివ్వండి, టీవీలో కానివ్వండి, ఇంతకు మించి నీకు ఇంకేం కావాలి అనేటట్టు ఉంటాయి అన్నమాట. అన్ని రకాల కోరికలు ఇటు ఫ్యామిలీ తీర్చారు, అటు ఇండస్ట్రీ తీర్చారు. చక్కగా ఫ్యామిలీ అందరం కలిసి సీరియల్స్లో పార్టిసిపేట్ చేసాము. ఇంకోటి ఏంటి, సీరియల్లోనే మాకు మళ్ళీ ఎంగేజ్మెంట్ చేశారు, పెళ్లి చేశారు. దానికి తోడు పెళ్లి కూతురు నా కూతురే. కూడా పెళ్ళి అయ్యో సీరియల్లో తోడు మా పెళ్లి ప్రభాకర్ అన్నయ్య నిజంగా అమలాకోళ్ళ సీరియల్లో మా ఇద్దరికి మళ్ళీ మ్యారేజ్ చేసి పెళ్లి చూపులు, మ్యారేజ్, తోడు పెళ్లి కూతురు నందిని మా పాప. సో డాన్స్ షోస్ చేయాలని ఉండింది. ఫస్ట్ మేము డాన్స్తోనే స్టార్ట్ చేసాం. టీవీలో ఆల్మోస్ట్ 3 షోస్ మేము సెలబ్రిటీ డాన్స్ షోస్లో పార్టిసిపేట్ చేసాము. నేను చిన్న బర్త్డే విషెస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ వరకు, ఆన్లైన్ షోస్ వరకు హోస్టింగ్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటి, యాజ్ అన్ ఆర్టిస్ట్గా అనుకుంటే డబుల్ రోల్ చేయాలి, డ్యూయల్ రోల్ చేయాలని చెప్పేసి చాలా ఉండేది. డ్యూయల్ రోలే కాదు, ట్రిపుల్ రోల్ కూడా చేశాను మన ఇక్కడ తమిళ్లో. సో ఇక్కడ అమ్మాయిలు అక్కడికి వెళ్ళి హీరోయిన్గా చేసింది నాకు తెలిసి అయితే ఎవరు లేరు, అంటే వేరే క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. టైటిల్ రోల్ చేశారు, సన్ టీవీ అనేది అక్కడ చాలా తోపు తమిళ్లో. ఆ టైంలో టైటిల్ రోల్, ట్రిపుల్ రోల్ చేసింది నేను. ఒక స్లాట్కి రమ్యకృష్ణ గారు, ఒక స్లాట్కి రాధిక గారు, నెక్స్ట్ స్లాట్కి నేను. కానీ మీరు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మీ కెరియర్ నుంచి ఏదన్నా పీక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తూ ఉంటారు, అంతే కదా. ఒకటి చూసి ఒకటి అంత చూసేసిన ఇంకోటి స్టార్ట్ చేయాలి. అంటే పీక్స్ లో ఉన్నదాన్ని ఇంకా పీక్స్ తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి కదా. సినిమాలు స్టార్ట్ చేశారు, సినిమాలు చేసేవాళ్ళు, సినిమాలు చేశారు, కొన్ని సినిమాలు చేశారు. సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా చేసింది, ప్రేమ.com అని. మెయిన్ ఏంటంటే సీరియల్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయండి, ఎక్కడ మన వాళ్ళు గ్యాప్ ఇవ్వలేదు. సినిమా అనే వరకు నేను 2-3 months హోల్డ్ చేసేయాలి, డేట్స్ క్లాషెస్ అవుతాయి. సో ఇక్కడ టీవీని వదిలేసి వెళ్ళడం అనేది నాకు ఇష్టం లేదు. అక్కడ డెఫినెట్గా దీనికి అడ్జస్ట్ అవుతూ అక్కడ ఏమైనా వచ్చుంటే నేను కంటిన్యూ చేసేదాన్ని ఏమో తప్ప, వెళ్తే ఒక 1 month డేట్స్ బ్లాక్, 2 months డేట్ బ్లాక్స్ అంటే కష్టం. ఎప్పుడు 2-3 సీరియల్స్తో బిజీగా ఉండేవాళ్ళం మేము. చాలా మందికి ఎండ్ ఆఫ్ ది డే సినిమాలోనే కనిపించాలి అన్న ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా. టీవీ వాళ్ళే నన్ను హీరోయిన్ గా చూస్తున్నప్పుడు మళ్ళీ సినిమా వరకు ఎందుకండి వెళ్ళాలి అని నా ఉద్దేశం. వేరు, సినిమా ఆడియన్స్ వేరు. ఇదంతా కరెక్ట్ గా ఒక 7-8 years బ్యాక్ ఉండేది. ఇప్పుడు యువ సామ్రాట్ నాగార్జున టీవీ యాంకర్ అయ్యారు కదా లాజిక్ గా చూసుకుంటే. సో డెఫినెట్ గా ఇప్పుడు టీవీకి సినిమాకి కొలమానం ఏం లేదు, అన్ని ఒకటే. అప్పటి గురించే మాట్లాడుతున్నాను, అప్పుడు ఆ టైంలోనే మాట్లాడుతున్నాను. ఆ టైంలో 3 సీరియల్స్, 2 యాంకరింగ్ షోస్, ఈవెంట్స్ మొత్తం. అంటే మనకు నెలకు 30 రోజులు ఉంటే నేను 90 రోజులు బిజీగా ఉండేదాన్ని. నేను బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఇలా. మేము షో ప్రొడ్యూస్ చేసాం జెమినీలో కబడ్డీ అని. సో ఇంత హ్యాపీగా లీడ్ చేస్తున్నారు మీరు. అంటే చాలా మంది లేచిపోయి వచ్చేసారంటే ఒక బాధగా వస్తారు. మీరు హ్యాపీగా వచ్చేసి నాకు ఫ్యామిలీయే లేరు, మా ఫాదర్ ఉన్నాడు లేదు నాకు తెలియదు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? స్టేట్మెంట్స్ ఏం కాదండి, అది రియలే కాబట్టి చెప్పాను. నేను మీకు ఇందాక మా వారి విషయంలో అడిగితే నేను మీకు చెప్పాను, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు, చక్కగా నవ్విస్తూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఇవన్నీ కూడా నేను చెప్పింది ఏంటంటే నాకు మా ఇంట్లో మా ఫాదర్ నుంచి అది దొరకలేదు కాబట్టి, మా వారి దగ్గర అవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు నచ్చేది. కానీ ఇప్పటికీ మాట్లాడలేదు ఫాదర్తో? మాట్లాడతామండి. ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఇప్పుడు ఈ ఏజ్లో ఆయన అనడం అనేది కరెక్ట్ కాదు, నాకు ఈ వయసు వచ్చిన తర్వాత కూడా నేను చెప్పడం కరెక్ట్ కాదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్
అంతే. ఇది చాలా మంది ఆ అమ్మాయిలు వాళ్ళ ఫాదర్స్ గురించి చెప్పే ఉంటారు కదా, అలాంటిది. అంతే అంటే నేను ఇంకోటి ఏంటంటే, మా గొడవలు, ఇంట్లో కొట్లాటలు లేవు. ఐదో అమ్మాయిని కాబట్టి నాకు ఆయన నుంచి ఎటువంటి లవ్ కానీ కేర్ కానివ్వండి, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ నా విషయంలో తీసుకోవడం లాంటిది ఏమీ లేదు. కాబట్టి నా వర్షన్లో నాకు నచ్చలేదు అంతే. అందరి తిని fathers ఇంటర్ దాకా వేరే చదివింది, ఇప్పుడు దాకా తిని రిపోర్ట్ కార్డులో ఒక సంతకం కూడా అయింది మా లేదు. స్కూల్కి వచ్చింది లేదు, నా రిపోర్ట్ కార్డులో సైన్ నీ ఉన్నది ఫీజు లేదు, ఎంత అడిగింది లేదు, అడిగింది లంచ్ లేదు, బాక్స్ నన్ను తీసుకురా బయటికి తీసుకెళ్ళింది లేదు, నా బర్త్డే రోజు నా నోట్లో ఒక స్వీట్ పెట్టింది లేదు, పక్కన కూర్చొని ఏంటమ్మా అని మాట్లాడింది లేదు. డెఫినెట్గా ప్రతి అమ్మాయికి వాళ్ళ ఫాదర్ నుంచి ఆ లవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు అది లేదు కాబట్టి నేను అలా చెప్తాను అంతే. అంటే మీ ఒక్కరికే లేదా మిగతా నలుగురు వాళ్ళు అదొక తర్వాత పెద్ద స్టోరీలే అండి. అదే చెప్తాను, నేను లాస్ట్ అమ్మాయిని కొడుకు పుట్టాలి అనే ప్లేస్లో అమ్మాయిని పుట్టాను కదా, ఇంకా డెఫినెట్గా అలాగే ఉంది. ఇంకా పాత స్టైల్లో ఆ టైప్లో అంతే.